దానిలో భాగంగా 2023 జనవరి 31న కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు అమృత్ భారత్ స్టేషన్లో అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా దేశ స్థాయిలో 1275 రైల్వే స్టేషన్లను ఎన్నిక చేయడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 38 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మన వరంగల్ రైల్వే స్టేషన్ను కూడా దాంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతో అమృత్ భారత్ స్కీమ్ బడ్జెట్ కింద 25,41,00,000 రూపాయలు రైల్వే బడ్జెట్లో ఈ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్కి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ నిధులతోని రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి దాదాపు 12 మీటర్లు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రైల్వే స్టేషన్లో లేదు, సికింద్రాబాద్లో అతిపెద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ వెయిటింగ్ హాల్, అదేవిధంగా జనరేటర్కి సపరేట్గా రూము, అదేవిధంగా ఈ బ్యాటరీ